రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి. రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే, రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోతుంటే ఒక కప్ప, ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చేస్తున్న ఏనుగు అడ్డంగా నిలబడి ఇలా కాలెత్తి, ఇంతోటి కప్ప కాలు ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది, కాలెత్తి ఏనుక్కి చూపించి, ఇటు వస్తామే పో పక్కకి అంటే వాళ్ళు తెల్లబోయి, ఈ కప్ప ఏమిటి ఏనుగు వంక చూడడం ఏమిటి, ఏనుగుని దెబ్బలాడడం ఏమిటని పరమహంసని అడిగారు. కప్ప ఏనుగుని దెబ్బలాడుతోంది ఏమిటండి నేను అంటే, ఆయన అన్నారు, చిల్లు జేబున్నవాడు ఒకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది. ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది, అది ఏనుగు మీద కాలిస్తుంది. లోకం అలా ఉంటుంది. ఎంత గొప్ప వచ్చిందో చూడండి. పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చునుంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు. ఈయన 4 అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయే, హలో ఠాకూర్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అన్నాడు. బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను. నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి, నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హౌ ఆర్ యూ అంటే వెనక డబ్బు ప్రభావం.